వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నిన్నటి వ్లాగ్లో మీరంతా కూడా తిరుపతి కాణిపాకం దర్శనం అవన్నీ చూసుకున్నాక మళ్ళీ మేము శ్రీనివాస మంగాపురంకి వెళ్ళామన్నమాట. సో ఆల్మోస్ట్ నియర్ బై ఉన్న గుళ్ళన్నీ తిరిగేసాము. అండ్ కొత్తగా వకులమాత టెంపుల్ కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్లీ అందరూ విజిట్ చేయండి. ఆ తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళామండి. అద్భుతంగా జరిగిందనమాట దర్శనము. సో అందరి దేవుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వ్లాగ్ అంతా కూడా ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. ఈసారి కొన్ని కొత్త పనులు కూడా చేసామన్నమాట. లైక్ జూ పార్క్కి వెళ్ళాము అండ్ సైన్స్ రీజనల్ పార్క్కి వెళ్ళాము. అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. సేమ్ నేను ఎందుకు కార్తీక్ బయటకు వచ్చావు అనుకున్నా. చూడు ఎంత జాగ్రత్తగా హాలు కట్టుందో. బాబూన్ బాబూన్ చూడతాను మొక్కు కలర్ మొత్తం అన్నీ ఇక్కడ చూడు ఫుల్గా చెట్లు ఉన్నాయి. ఇంకా అంత సింగపూర్లో బ్యాంకాక్లో తిరిగి వచ్చిన మళ్ళీ ఇక్కడ చూడగానే వాళ్ళని గుర్తుపట్టేది తీసుకెళ్దాం అంటాను చూడు. నువ్వు ఉంటావా? మీ ఇద్దరం వెళ్ళేస్తాం. సరే దారుణం. ఇంకా పట్టేది నీకు మీద పొద్దున మనం కొండ దిగేటప్పుడు పెద్దది వచ్చిందా రోడ్ క్రాస్ చేసుకుంటూ అవే ఉంటాయి. ఆవు కాదు అది, అగో సాంబార్ డే దాని పేరు. సాంబార్లో వేసేది సాంబార్ తినిపించేవి కావు, దాని పేరు సాంబార్. ఏం చెప్పాలి మేడం? ఏం చెప్పాలి మనం? మేడం అక్కడ చూడు, ఏం చెప్పాలి మనం ఇప్పుడు? ఏం చెప్పాలి? హాయ్ గైస్ చెప్పాలి కదా. హాయ్ గైస్. హాయ్ గైస్ చెప్పాలి. హాయ్ గైస్. నువ్వు మామూలు చూడు అంతేదా. మీనాష్ పికాక్ చూద్దాం. పికాక్ పికాక్ మీనాష్ ఏంటదిగో వైట్ పికాక్. బ్లాక్ ఒకటి ఉంది, వైట్ చూడు ఎంత బాగుంది. అన్నీ అది చూసు. వావ్ బాగుంది. ఎట్లా పడుకుంది చూడు. తలేమో కోడిలా ఉంది. ఫెదర్స్ ఎంత బాగుంది కదా డిజైన్. అక్కడెక్కడో తిరుగుతుందా పైనకి ఎక్కిందిగా. ఏం చూసావు అక్కడ? పికాక్ చూసావా? పికాక్ చెప్పు. పికాక్ పికాక్ చెప్పు. వేదాంశ్ ఏం చూసొచ్చు? పికాకా? పికాక్ చెప్పు. ఏంటది మేదాంశ్? మేదాంశ్ ఏంటది? టైగర్. ఏం చేస్తుంది టైగర్? ఏమంటుంది? టైగర్ పిలు. దా చెప్పు. కాదు అది వేస్తే సౌండ్ నువ్వెందుకు చేస్తున్నావు? ఏమంటుంది మీద టైగర్? ఏమంటుంది? ఎందుకు కవర్ చేశారు?
ఏది ఎలిఫెంట్ హర్ని దా అదిగో 4 ఉన్నాయి 1 2 అవి డాన్స్ చేస్తున్నాయా 3 4 ఉన్నాయి ఓకే సో చూసారు కదా మేము కొండ ఎక్కి మంచిగా శ్రీవారి దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకున్నాం గైస్. సో ఈసారి శ్రీవారి దర్శనం ఎలా జరిగింది అని అంటే శ్రీవాణి ట్రస్ట్ సేమ్ డే దర్శనం అనమాట. సో దానివల్ల మార్నింగ్ ఉండేది ఇప్పుడేమో సో ఇది మేము ఫస్ట్ టైం ఇలా సేమ్ డే దర్శనంకి వెళ్ళడము. సో బాగా జరిగింది దర్శనం. అండ్ థర్స్డే దర్శనం చేసుకోవడం వల్ల నిజ రూప దర్శనం జరిగింది మాకు. అండ్ ఆల్సో కొంచెం పరుగులు కూడా అయింది, ఎందుకంటే కొండెక్కి పిల్లలతోటి సేమ్ డే అన్ని అయిపోయేటప్పటికి. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే బాగా జరిగింది. ఆ రోజు మేము కొండ మీదే స్టే చేసేసి నెక్స్ట్ డే డైరెక్ట్ గా ఫ్రెష్ అప్ అయి కాణిపాకంకి వెళ్ళాము. అక్కడ కూడా బాగా జరిగింది దర్శనము. సో అదంతా నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు, జస్ట్ ఆ ఫ్యూ క్లిప్స్ మీరు ఆల్రెడీ చూసేసారు కాబట్టి. ఇవాళ డే 3. సో 3 days ఇంకోటి కూడా చేసాం, అది కూడా వెళ్ళాం కదా. కూడా వెళ్ళాం గైస్, వద్దన్నా కూడా తీసుకెళ్లారు. ఇవాళ నాన్న నాకేం చెప్పారంటే కుదిరితే అన్ని గుడ్లు వెళ్ళొచ్చేసాక మమ్మీ సో ఇవాళ ఇప్పుడు రెడీ అయిపోయాము. మేము శ్రీకాళహస్తి టెంపుల్ కి వెళ్తున్నాము. అక్కడి నుంచి ఫస్ట్ అలివేలు మంగాపురం, దాని తర్వాత వకులమాత టెంపుల్, దాని తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళి రూమ్ కి రిటర్న్ అయిపోతాము. కానీ నేను మాట్లాడుతున్నంతసేపు మాట్లాడుతూనే ఉంటావా నువ్వు? ఏ కలర్ ఇది? నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా? పర్పుల్. నువ్వే కలర్ డ్రెస్ వేసుకున్నావు? గ్రీన్. నాన్న ఏ కలర్? అది మల్టీ కలర్ ఉంది, రెడ్ ఎక్కువ కనబడుతుంది. హాయ్ గైస్ చెప్పు వాళ్ళందరికీ. హాయ్ గైస్ చెప్పు. హాయ్ గైస్. హాయ్ గైస్ అదొక్కటి చెప్తాడండి నా కొడుకు. సో ఇవాళ ప్రోగ్రామ్ అంతా కూడా మీరు మొత్తం వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. దాని తల మీద అక్షంతలు చూడు ఎంత బాగా ఇచ్చారు. బాగుంటారా? గోవిందా అగో బర్త్డే విషెస్ చెప్పావా? అగో బర్త్డే గర్ల్. No.
దర్శనం అయిపోయింది కాళహస్తి. ఈయన కూడా పాపం లేచే ఉన్నాను, అన్నీ చూసి అమ్మవారి దర్శనం అయింది, కాళహస్తీశ్వరిది అందరిది. ఇప్పుడు వచ్చేటప్పుడు బియ్యం నేను రాయించుకుంటున్నాను. అదిగో బా ఓకేనా, కింద పడకుండా పట్టుకోపాలి. మమ్మీ ఏది ఇది మమ్మీ ఏది మై హనీ పిలు హనీ. లెవెల్ సెంటర్లో పెట్టు, అది సర్కిలా. ఇగో ఇక్కడ పెట్టు, ఇట్లా లెవెల్ కరెక్ట్ సెట్ చేద్దాం. కరెక్ట్గా ఉందా లేదా చూడు. వచ్చింది. ఓ చదువు. వాల్యూ ఆఫ్ పై హాట్ ఉంటుంది. అవును హీట్ వస్తుంది కదా అందులో నుంచి. మళ్ళీ ప్రెస్ పట్టించుకోవట్లేదు. 3D అబ్ను Say hi. సైన్స్ అంట. శివ 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 తీసేయి అన్నీ నువ్వు కూర్చోదా. కూర్చో అదే తిరుగుతుంది. అసలే వెళ్ళిపోతుంది అదే చూడు. అది ఎర్లీ మన టైంలో ప్రీ స్టోరీ చాలా బాగుంది యాక్చువల్లీ. ఎవరైనా తిరుపతికి వస్తే గైస్ కొండ మీద దేవుడిని చూసి మీకు టైం ఉంది పిల్లలతో వచ్చారు అని అంటే సైన్స్ మ్యూజియం కి రండి. చాలా రీజనల్ సైన్స్ సెంటర్. ఇక్కడ గ్రేట్ బీస్ట్ అంట. పెద్దది ఇండియా స్టైల్. సరస్. ఓకే ఓకే.
ఏడిపించావు నా కొడుకుని? అమ్మా నాన్న భయపడుతున్నాడు రా. అయ్యో నాన్న ఏమైంది నాన్న? వాడు భయపడుతున్నాడు. ఆగవే. పైన ఇంకా భయపెడుతున్నావు శివ వాడిని. చూడొకటి కాదు అది ల్యాన్స్ స్కార్పియన్. అది గజ్జు డ్రాగన్ ఫ్లై అంటే రీజనల్ సైన్స్ సెంటర్. మన దగ్గర హైదరాబాద్లో బిర్లా ప్లానటోరియం ఉంది కదా, అట్లా ఇందులో ప్లానటోరియం ఉంది, సైన్స్ మ్యూజియం ఉంది, ప్లస్ ఇది ఉంది సైన్స్ మ్యూజియం అండ్ ఈ ప్రీ హిస్టారిక్ ఎక్స్టీరియర్ ప్రీ హిస్టారిక్ పార్క్ అవన్నీ కూడా అక్కడ మనకి ఇండోర్ లోనే ప్రీ హిస్టారిక్ పెద్దది ఆర్టిఫిషియల్ డైనోసార్ బోన్స్ చేసి పెట్టారు కదా, అట్లా ఫాసిల్. చాలా బాగుంది గైస్. మీకు టైం ఉంది, ఐ మీన్ మీరు ఎలా ట్రావెల్ చేస్తున్నా మీకు కొంచెం టైం ఉంది, పిల్లలతో వచ్చారు అని అంటే సరదాగా రండి. ఎంట్రీ టికెట్ 40 రూపీస్ ఉంది. అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ షోస్ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ కాదు, ఇవాళ ఒక్క రోజే లేదంట, మిగతా రోజులు ఉంది. 15-20 రూపీస్ టికెట్స్ వాటికి కూడా. సో ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ అన్నది నా ఒపీనియన్. పిల్లలతో వస్తే దే ఆల్సో 3D షో ఒకటి, ప్లానటోరియం, ఇంకేదో ఉంది. ఇవి కాకుండా పిల్లలు ఆడుకునే రెగ్యులర్ గేమ్స్ కూడా ఉన్నాయి. గేమ్స్ లో విత్ సైన్స్ మిక్స్ అగో. సైన్స్ అండ్ ఫిజిక్స్ నాలెడ్జ్ ఉంటే ఇంట్రెస్టింగ్గా తెలుస్తాయని. తెలుసా అది? అది అక్కడ కూడా ఆడేవు బిర్లా ప్లానటోరియంలో. బయటికి తీయొద్దు, అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి వదిలితే అది ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందో చూడు. రేసింగ్ బాల్స్ 2 ఒకటేసారి అక్కడి నుంచి పెట్టి ఒకటేసారి వదులు. అక్కడ పెట్టు. ఏది స్పీడ్గా వస్తుందో చూడు. కర్వ్స్ ఉన్నా కూడా అదే ఫస్ట్ వచ్చింది కదా. కదా వాళ్ళు అది చూడు, అది చూడు ఒకసారి బాల్స్ది. అరే ఆయన ఇటు వెళ్ళిపోతున్నాడు. బాగుంది. ఏ మమ్మీ వెళ్ళిపోతుంది, మమ్మీ అక్కడని అక్కడని. కాసేపు అయితే నా ముందు లైటింగ్స్ వస్తాయి. నీకు రాదు ఇంకా, నువ్వు పెద్ద రియల్దే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. తెలుస్తుంది కదా నీకు, కనిపిస్తుంది కదా ప్రొప్లే. అగో లోపల సీటింగ్ది కానీ అవి కానీ ఎంత నీట్గా తెలుస్తున్నాయి చూడు. ఇగో ఇక్కడ ఇంగ్లాండ్ చూడు. దీని పేరు కల్దోస అంటే నిన్నటిది కాదు. కళ్ళు అంటే 2 వస్తుంది కదా హిందీలో. ఇది వడకర్రీ. పాకం దోశ కావాలా? బాగుంటుంది. అరే తింటావా? ట్రై చేస్తావా? ట్రై చేయి. ఇది కూడా కరెక్ట్ టైంకి వచ్చిందా? ఓకే. అది అట్లా టోపీలాగా పెట్టుకోవాలి. ఇటు ఇటు అట్లా పైన నించొని ఇట్లా తినాలి. తీయక తీయక చట్నీ ఉంటుంది. ఉంది